హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి పెద్ద రిపోర్ట్ అయితే వచ్చింది. ఏపీలో మనకు బుధవారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయనేది అఫీషియల్ వెదర్ అప్డేట్ అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీటితో పాటు ఏ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయి దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో బుధవారం రోజున పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర దక్షిణలోని దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాలపై ఉపరితలావర్తనం నుండి విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగుబడి రూపఆవరణంలో దక్షిణ మరియు నైరుతి దిశగా గాలి వీస్తున్నాయి. వీటి ఫలితంగానే చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం ఉందని, అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు పడతాయని, బలమైన ఈదురుగాలు కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక వీటి ఫలితంగా అంటే ద్రోణి ప్రభావంతో బుధవారం రోజున ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, విజయనగరము, పార్వతీపురం మన్యము, అల్లూరి సీతారామరాజు, పోలవరము, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తిరుపతి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది. వీటితో పాటు ముఖ్యంగా మనకు తూర్పుగోదావరి జిల్లా గోకవరము, కాకినాడ జిల్లా జగ్గంపేట, పోలవరం జిల్లా చింతూరు మండలాల్లో అంటే 3 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఇక ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపారు. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే కనుక నంద్యాల జిల్లా బనగానపల్లిలో 43 సెంటీగ్రేడ్లు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లయితే పేర్కొన్నారు. ఇక ముఖ్యంగా మరో 3 రోజుల పాటు మనకు పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారన్నమాట. రైతు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని అయితే కనుక హెచ్చరించారనమాట. సో ఇది మనకు బుధవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేటు. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.